గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భాగవతాన్ని యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 84 భాగాలుగా చెప్పుకున్నాం. 85వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కరిద్దాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి, సమర్థాత్ముడు సాయినాథుడికి నమస్కరించి ప్రారంభం చేద్దాం. తౌ వత్స పాలకౌ భూత్వా సర్వలోకైక పాలకౌ సప్రాతరాశౌ గోవత్సాం చారయంతౌ విచేరతహు. ఎవరు వాళ్ళిద్దరూ? బలరామకృష్ణులు సర్వలోక పాలకులు, అంతే కదా. అటువంటి వాళ్ళు ఇప్పుడు గోవులను కాస్తున్నారు అక్కడ. అది కూడా ఏమిటి? సద్ది మూటలను భుజం మీద వేసుకొని అక్కడ కట్టుకొని వస్తారనమాట తినడానికి. మధ్యాహ్నం సద్దన్నం తీసుకొని భుజాల మీద వేసుకొని ఆవు దూడల్ని మేపుతూ అటు ఇటు విహరిస్తున్నారు. స్వస్వం వత్స కులం సర్వే పాయయిష్యంత ఏకదా గత్వా జలాశయాభ్యాసం పాయయిత్వా పపుర్జలం. ఒక రోజున వీళ్ళందరూ బలరామకృష్ణులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తమ తమ దూడలకు నీళ్లు తాపడం కోసం ఒక జలాశయానికి చేరారు. ముందుగా ఆవు దూడల చేత నీళ్లు తాగించి ఆ తర్వాత వాళ్ళు తాగారు. తేతత్ర తదృశుర్బాల మహాసత్వమవస్థితం తత్ర సుర్వజ్ర నిర్భిన్నం గిరే శృంగమివచ్యుతం. అక్కడ వాళ్ళు బాగా బలంగా ఉన్న ఒక అద్భుతమైన ప్రాణిని చూశారట. అది ఎట్లా ఉందయ్యా అంటే, ఇంద్రుడి వజ్రాయుధానికి ఆ దెబ్బకి కూలిన ఒక పెద్ద పర్వత శిఖరంలాగా ఉందిట ఆ ప్రాణి. చాలా భయకంపితులయ్యారు బాలురందరూ కూడాను. సవై బకో నామ మహానసురో బకరూపధృత ఆగచ్చ సహసా కృష్ణం తీక్ష్ణతుండోగ్రసద్బలి కృష్ణం మహాబకగ్రస్తం దృష్ట్వా రామోదయోర్భక బభూవిరింద్రియాణి వా వినా ప్రాణం విచేతసః. వాడెవరో కాదు, బకుడనే రాక్షసుడు. కొంగరమాట, కొంగ రూపంలో ఉన్నాడు రాక్షసుడు. వీళ్ళని తినడానికి వచ్చాడు. ఒడిసి పట్టుకున్నాడు కృష్ణుణ్ణి. వెంటనే ముక్కుపుటాల మధ్య, అంతే కదా, దానికి ఆయుధం ఏంటి? కొంగకి అవే కదా, పొడుగ్గా ఉంటాయి కదా మూతి, మధ్యలో ఇరికిచ్చేశాడు. అది చూసి బలరామాది గోపాలులంతా కూడాను నిశ్చేష్టులైపోయారు. పాపం చైతన్యరహితులైపోయారు. మూర్ఛపోయినట్టు అయిపోయింది వాళ్ళకి. ఆ మహానుభావుడు తంతాలు మూలం ప్రతహంతమగ్నివత్ గోపాల సూనుం పితరం జగద్గురో చక్షర్థ సజ్జోతి వృషాక్షతంబక తుండేన హంతుం పునరభ్యపద్యత. జగత్సృష్టి అయిన బ్రహ్మదేవుడికి తండ్రి ఆయన కృష్ణుడిగా వచ్చాడు. వీడు ఒక లెక్క. వాడికి మంటలు పుట్టినాయిట ఈయన్ని నోట్లో పెట్టుకోగానే ఆ రాక్షసుడికి. ఆ మంటలకి తట్టుకోలేక కృష్ణుడిని వెళ్ళగెక్కాట బయటికి. ఆ తర్వాత మరి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసేట వాడు కృష్ణుడిని చంపేయాలని, పొడిచి చంపాలని. ఆ తర్వాత తమాపతంతం సనిగృహ్య తుండయో దోర్భ్యాంబకంకం ససకంసతాం పతి పశ్యత్సు బాలేషు దదారలీలయో ముదావహో వీరణబద్ధి భౌకసాం. ఒక గడ్డి పోచను చీల్చేసినట్టుగా చీల్చేసేట ఆ రెండు కొనలను పట్టుకొని కృష్ణ భగవానుడు. దేవతలందరూ కూడా పరమానందపడిపోయారట ఆకాశం నుండి చూసి ఈ విషయం. కృష్ణార్పణమస్తు. శ్రీ సిద్ధానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। चकोरा हारती गो सद्गुरुनाथ।